గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్టీ ప్రజెంట్స్. ఈరోజు అయితే మేము బల్కంపేట్కి అయితే పోతున్నాం. కార్ అయితే రెడీ అయిపోయింది. మా డాడీ ఇప్పుడే పూజ కూడా చేసేసింది గైస్. ఇప్పుడైతే కార్ తీసి అయితే స్టార్ట్ అయిపోవాలి బల్కంపేట్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం. సో గైస్, ఇప్పుడైతే బల్కంపేట్కి అయితే రీచ్ అయిపోయినాము. రూమ్స్ గిట్ట తీసేసుకున్నాము. మా మమ్మీ వాళ్ళు అయితే బోనం తయారు చేస్తుర్రు. అంతవరకు అయితే నేను, మా డాడీ ఇంకా మా అన్ననైతే దర్శనం చేసుకొని వద్దామని వెళ్తున్నాం గాయస్. మేము దర్శనం చేసుకొని వచ్చే వరకు మా మమ్మీ వాళ్ళు అయితే బోనం తయారు చేసేస్తారు గాయస్. అప్పుడు మళ్ళా రావాలి దర్శనం చేసుకునికే. అంతవరకు స్టే ట్యూన్. సో గాయస్, ఇప్పుడైతే బోనం అయితే రెడీ అయిపోయింది. మా పెద్దాడైతే దీపం ముట్టిస్తుంది గాయస్. సో గైస్, ఇప్పుడైతే బోనం అయితే ఎక్కిచ్చేసినాము. ఇప్పుడైతే అందరికి బోర్ కొడుతుందని అందరైతే మాట్లాడుకుంటూ కూర్చురు గైస్. సో గైస్, ఇప్పుడైతే మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ అయితే తింటున్నాం. సో గైస్, ఇప్పుడైతే మనము రూమ్ అయితే ఎగ్జిట్ అయిపోయి కార్ల మొత్తం లోడింగ్ అయితే అయిపోయింది. 2 కార్లలో లోడింగ్ అయిపోయింది. ఇప్పుడైతే మనము టైం మంత్కి వెళ్ళేసి అక్కడ నుంచి డైరెక్ట్ ఇంటికి వెళ్తున్నాం గైస్. టైం మంత్కి వెళ్ళాలి. సో గైస్, ఇప్పుడైతే మనం టైం మంత్కి అయితే వచ్చేసినాము. బుద్ధుడు అవుతుందా అని మన ప్రతి ఒక్క బ్లాగ్ మీద అయితే బుద్ధుడు అయితే కామన్ అయిపోయిండు. అదేందో కానీ ఇప్పుడైతే మనం టైం మంత్ తర్వాత ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవాలి. ఇలా ఇప్పుడు మా నాయనమ్మ అయితే ఐస్ క్రీమ్ ఇప్పిస్తుంది. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం. ఈ బ్లాగ్ని అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.